మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిని. అసలు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా, ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ప్రతిదీ కాంట్రవర్సీగా నిలుస్తూ ఉంటారు, కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా అయినా ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి, బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, వీటన్నిటితో పాటు మొన్న ఏదైతే పహల్గామ్ లో జరిగిన ఘటనపై కూడా అయినా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు ప్రజలు నెట్టింట్లో అయితే తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఎందుకు మాట్లాడారు, అలా ఏమైంది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజు ఈ వీడియోపై డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు. ముఖేష్ గారు, చెప్పండి, ప్రతిపక్ష నేత, లోక్సభ మెంబర్ అయిన రాహుల్ గాంధీ గారు హుందాగా, ధీమాగా మాట్లాడాలి. కానీ మొన్న ఏదైతే ఘటన జరిగిందో దానికి విచారించకుండా, ఆయన బాధపడకుండా వ్యంగ్యంగా మాట్లాడారు బీజేపీ పార్టీని, మోడీ గారిని. అసలు ఇది ఎలా చూడొచ్చు, ఏంటంటారు అసలు? సో దిలీప్, ఇప్పుడు ఇలాంటప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ఐక్యమత్యంగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత అందరికీ ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన ఒక సభలో అక్కడ ట్రంప్ ఫోన్ చేసిండు, నరేందర్ సరెండర్ అనగానే సరెండర్ అయిపోయింది అని చెప్పేసి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. ఇది మన దేశానికి సంబంధించింది, దేశ ప్రతిష్టకు సంబంధించింది. ఇలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం కూడా సరికాదు. సో ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం, దాని తర్వాత యుద్ధం చేసే ముందు కూడా మీటింగ్ పెట్టి మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఇవందు ఏ పార్టీలునే అందరితోని, ముఖ్య నాయకులతోని నిర్ణయం తీసుకుని మేము ఇలా చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి, దానిలో వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. దాని అంతా సమర్థించి ఇప్పుడు ట్రంప్ ఫోన్ చేసిండని, అందుకోసం మోడీ ఆపిండని అనేది కరెక్ట్ కాదు. ట్రంప్ కొట్టుకున్న డబ్బా ఏంటిది, మేము చెప్పగానే ఆపేశాడు, అది ఇది అని చెప్తున్నా. కానీ అక్కడ కాదు, విదేశాంగ వాళ్ళకు ఉంటారు కదా, విదేశాంగ శాఖ, మంత్రిత్వ శాఖ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారు, ట్రంప్ ప్రమేయం లేదు, అసలు ట్రంప్ చేసిన దానికి నరేంద్ర మోడీ గారు ఏం రియాక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడైతే యుద్ధం ఏం ఆగలేదు, జస్ట్ పాస్ అయింది అంతే. మళ్ళీ ఏమన్నా పక్కకెళ్ళి పిఓకే నుంచి ఎవడన్నా మళ్ళీ దుర్చర్యకు పాల్పడితే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుద్ది. సో అది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కానీ ఇప్పుడు మనకు కూడా కొన్ని సందర్భాల్లో డి అంటే డి అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి సో కొంత పాజ్ ఇచ్చారు. దాన్ని ఇలా రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఇందిరాగాంధీ హయాంలో ఏం జరిగింది అది ఒకసారి పునరాలోచించుకోండి. అమెరికా ప్రెసిడెంట్ కి మేము ఎదురు సమాధానం చెప్పామని చెప్పేసి వాళ్ళ ఇందిరాగాంధీ గురించి, రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గురించి అయితే చెప్పిన సందర్భం అయితే మనం చూసాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇది దేశ ప్రతిష్టకు సంబంధించింది. ఉగ్రదాడిని మనం తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవద్దు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలకి ఇలాంటి కొంత అలవాటు అనేది చూసుకోవాలి. మనం కొన్ని సందర్భాల్లో వీటిని కూడా వాడుకుంటారు. ఇవేందో ఇక్కడ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా మద్దతు తెలిపారు, ర్యాలీలో పాల్గొన్నారు, సో దేశం చేస్తున్నదని సమర్థించారు. అలాంటప్పుడు దీన్ని మోడీ చెప్పగానే వెంటనే డ్రాప్ అయ్యాడని చెప్పడం అయితే కరెక్ట్ కాదని నేను అనిపిస్తుంది. ఒక విషయం చూడండి, ఇంత ఘటన జరుగుతా చాలా మంది వ్యతిరేకించారు దీన్ని, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు అసలు వాళ్ళ నిరసన వ్యక్తం చేయలేదని ప్రజల్లో ఒక నానుడు. నేను రాహుల్ గాంధీతో ప్రూవ్ అయిందని వాళ్ళైతే వాపోతున్నారు. నిజమే అంటారు? ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. సో ఎవరో అన్న విషయం నేను చెప్తున్నా, నేనేం నా సొంత నిర్ణయాలతో చెప్పట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా కొంత ముస్లింలకు ఫేవర్ గా ఎక్కువగా ఉండే పార్టీ ఏంటంటే కాంగ్రెస్ అని చెప్తా ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ఫేవర్ గా ఉండడంలో తప్పులేదు. కానీ అక్కడెక్కడున్న మన మీద బందిపోట్లలాగా వచ్చి దాడి చేస్తున్న వ్యక్తులకి ఫేవర్ గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక బతకడానికి వచ్చినట్టు చేసిన వ్యక్తి గూఢాచారం చేసి ఎక్కడేం జరుగుతుంది, ఏం చేయాలనేది కొంత స్క్రిప్ట్ మనం చూస్తాం. సో ఇవాళ రేపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అరెస్ట్ అయినారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా కానివ్వండి, ఇక్కడ ఉన్న బయ్యాస్ కానివ్వండి, లేకపోతే ఇంకో 2-3 కూడా పక్క రాష్ట్రాల్లో అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇంటి దొంగలే దీనికి ప్రధానంగా పాప మూట కట్టుకుందాం. అంటే తలుపు, ఇప్పుడు మనకు ఒక నానుడు ఉందండి సామెత, ఏంటి, ఎప్పుడైనా తలుపు లోపల బదలు కొట్టబట్టాయి కానీ బయట నుంచి ఎప్పుడు బదలు కొట్టదు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన కారణం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ సమాచారం ఏమంటే వాళ్ళు వచ్చారు, లేకపోతే వాళ్ళు రాలేదు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో దీన్ని రాజకీయంగా చేద్దామని ఎందుకు చూస్తుందంటారు కాంగ్రెస్? అంటే మరి ఆయన విజ్ఞతకే వదిలేయాలి, మనం రాహుల్ గాంధీ గారి విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే దేశమంతా
చూస్తున్నాయి, పొరుగు దేశాలు కూడా చూస్తున్నాయి. అరే ఇది చాలా బాధాకరమైన దాడి, మతం అడిగి కులం అడిగి చంపడం, కల్మా అడిగి చంపడం, కల్మా చదివితే వదిలిపెట్టడం, ఇలాంటి దాడిని ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇలాంటి వాటిని పూర్తిగా తిప్పికొట్టాలి, ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటికి మద్దతు తెలపడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఫోన్ చేశాడు యుద్ధం ఆపాడని చెప్పేసి అనేది కరెక్ట్ కాదు. తొందరలో చూస్తూ ఉండండి, మళ్ళీ వారు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకొక విషయం చూడండి, ఈయన విమర్శలు ప్రతి విమర్శలు చేయడం అయితే తప్పలేదు, కానీ వ్యక్తిగతంగా మోడీ గారిని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని, హిందుత్వాన్ని, విహెచ్పిని, బజరంగ్ మొత్తం అందరినీ పెట్టుకుని కడిగేస్తున్నట్టు వ్యక్తిగత కక్షతంగా కనపడుతుంది కదా మనకి. అంటే ఇప్పుడు రాజకీయం చెయ్యాలి, కానీ దాన్ని పట్టుకుని రాజకీయం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను అనిపిస్తా ఉన్నా. వేరే విషయాల్లో మాట్లాడితే అది వేరు, రాజకీయంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది మన మీద కుట్ర పన్ని చేసిన దాడిని ఈయన దాన్ని సమర్థించడం, లేకపోతే ఇలా జరిగింది, ఇలా సరెండర్ అయిపోయాడు, ఇది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళ అసమర్థత, యుద్ధం ఆపడం అనేది వీళ్ళ అసమర్థత అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటది, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయొద్దు, వాళ్ళ కవింపు చర్యలు ఎప్పుడు పాల్పడుతున్నారు, అప్పుడు మనం ధీటైన సమాధానం ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు వ్యవస్థ ఉంటది, వాళ్ళ ప్రాతిపదికన వాళ్ళు చేస్తారు. అంతేగాని మనం ఇప్పుడు మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడడం కరెక్ట్ సబబ్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ఉగ్రదాడిని ఈయన పట్టుకొని నరేందర్ సరెండర్ అనగానే లొంగిపోయడం కరెక్ట్ కాదు. అసలు మోడీ అనేటువంటి వ్యక్తి అసలు ట్రంప్ మాటలు కూడా బేఖాతరు చేయలేదు. ఆ విషయాన్ని మనం గమనిస్తే జస్ట్ వీళ్ళు ఏమన్నారు, మేము యుద్ధాన్ని పాస్ చేసాం అంతే, పూర్తిగా ఆపేయలేదు అన్నారు, జస్ట్ విరామం ఇచ్చాం. మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ ఏమన్నా జరగచ్చు చెప్పలేము. సో యుద్ధంకి ఎక్కడ పులి స్టాప్ పడలేదు. సో మళ్ళీ కొనసాగే అవకాశం అయితే ఉంది. బట్ దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి దీనిపై వీళ్ళ పార్టీ నాయకులు కానీ, అపోజిట్ బీజేపీ నాయకులు కానీ ఎలా స్పందిస్తారనేది చూడాలి. పహల్గాం దాడి తర్వాత మోడీ ఎప్పుడు సొంత నిర్ణయం తీసుకోలేదు, పాకిస్తాన్ మీద మీరు అటాక్ చేయండి అని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెట్టి అందులో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను పిలిచి, సీనియర్ ప్రముఖులను పిలిచి ఎలా వ్యవహరించాలి మనం అన్న దాని మీద చాలా స్పష్టత ఇచ్చి ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గతంలో ఈయన మోడీని తిట్టారు, మోడీకి పెళ్లి అయింది, ఇద్దరు భార్యలు కాంట్రవర్సీలు అని ఇచ్చారు, మోడీ దేశద్రోహి అని కాంట్రవర్సీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడారు కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ గా రాహుల్ గాంధీ. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చేసినా కూడా ఇప్పుడు ప్రధాని ఇప్పుడు ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య, అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన నాయకుడు అంటే మళ్ళీ నన్ను కామెంట్లు అంటారు ప్రతిపక్ష అంటే ప్రధాన నాయకుడు, రాజకీయంగా ఆయన ఒక ప్రధాన నాయకుడు, మళ్ళీ ఆయన ప్రధాన నాయకుడు ఏందని కొంతమంది మనల్ని అడగచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ పిఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేశారు కాబట్టి ఇద్దరిని ఈక్వల్ గా చూడాల్సిన పరిస్థితి మనం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని వదిలిపెట్టి మిగతా విషయాలలో మీరేమైనా ఫైట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, చూసారు కదా ముఖేష్ గారు చాలా అంటే చాలా విశ్లేషణ చెప్పారు. కానీ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు హుందాగా, ధీమాగా మంచిగా మాట్లాడండి, ప్రశ్నించండి, ప్రతిపక్ష స్థానాన్ని మీరు నిలబెట్టుకుని ప్రతిపక్ష నేతగా మీరు విమర్శించండి, మీకు విమర్శించే హక్కు ఉంది. కానీ దాన్ని ఏదో ఒక వర్గానికో, కులానికో, మతానికో, ప్రాంతానికో, పార్టీకో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రజలు సైతం అయితే డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది రేపొద్దున మీ ఎన్నికల్లో చెరిగిపోయి మచ్చలో అయితే మిగిలిపోతుందని అభిప్రాయపడతారు. మీరు చేసిన కామెంట్స్ పై కొంచెం విశ్లేషించి మీరు వివరణ ఇస్తే బాగుంటుందని భారతదేశ ప్రజలు సైతం అయితే దగ్గర డిమాండ్ చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటని అనాలిసిస్ చేసేటప్పుడు మీకేమనిపించింది? అసలు నిజంగా రాహుల్ గాంధీ గారు కావాలని చేశారా, లేదా కాంట్రవర్సీలు నిలబడ్డాని చేశారా? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నానండి అవర్ ఛానల్ విత్ ముఖేష్. థ్యాంక్ యూ.